హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే యాక్చువల్గా మేమందరం కలిసి మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఈరోజు మేము తమిళనాడులో ధర్మపురిలో ఉన్నాము. ఇక్కడ మేము మూవీకి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. ఆల్రెడీ మా అన్నయ్య అందరికీ ఫ్యామిలీ మొత్తానికి టికెట్స్ బుక్ చేశారనమాట ముందుగానే. సో ఈరోజు డేట్ ఏంటంటే 28th. ఆల్రెడీ కల్కి మూవీ రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిన నెక్స్ట్ డే మేము మూవీకి వెళ్తున్నాం. సో యాక్చువల్గా సినిమా థియేటర్కి వెళ్ళేంత వరకు తెలియదు ఇది మాకు 3D అంట. 3D మూవీ చూడబోతున్నాం ఫస్ట్ టైం. ఇది వెరీ ఎక్సైటెడ్. సో మనం ఆల్రెడీ సినిమా హాల్ దగ్గరకు వచ్చాము. ఇది డీమాక్స్ అంట. ఇక్కడ ఆల్రెడీ కింద కొన్ని రెస్టారెంట్స్ అండ్ సూపర్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. బట్ సూపర్ ఉంది లొకేషన్ కూడా. ప్రైజెస్ కూడా వెరీ రీజనబుల్. చూడండి ఒకసారి ఎంత హ్యాపీనెస్. సో యాక్చువల్గా మేము చిన్నప్పుడు ఎప్పుడో చూసాము ఫ్యామిలీ అందరం కలిసి, లక్ష్మీ మూవీకి అనుకుంటా అప్పుడు చూసాము. అండ్ ఇప్పుడు అందరం కలిసి, బట్ ఇద్దరు ముగ్గురు మా సిస్టర్స్ మిస్ అయ్యారు. బట్ ఎనీవే ఉన్న వాళ్ళకి కుదరలేదు కాబట్టి మేమైతే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఫ్లోర్లో మూవీ అనమాట. ఇక్కడ ఎలివేటర్ ఉంది. మనం ఎక్స్లేటర్ వచ్చి మనం ఇంకా మూవీకి వెళ్ళిపోవడమే. యాక్చువల్గా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ కొద్దిమంది కొలీగ్ ఫ్యామిలీస్ కూడా వచ్చారు. సో వాళ్ళందరినీ మా నాన్నకి పరిచయం చేస్తున్నారనమాట. బట్ సి ద డీమాక్స్ విత్ కల్కి ట్రైలర్. లొకేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రైజెస్ ఎంత అనుకున్నారు? జస్ట్ 200 పర్ పర్సన్కి విత్ 3D గ్లాసెస్ అంట. నేను చూడలేదు ఎప్పుడూను, చూడాలి. ఇంకా ఇక్కడ కాఫీ, ఐస్ క్రీమ్స్, మంచి ఫుడ్ కూడా ఉంది. స్నాక్ ఐటమ్. సో ఇంకా సినిమా హాల్కి కొంచెం టైం ఉందన్నమాట. ఈలోగా మా వాళ్ళందరూ జస్ట్ వెయిట్ చేస్తున్నారు. నేనైతే వ్లాగ్ వీడియో తీసుకుంటున్నాను. సో ఐ థింక్ కల్కి ఈజ్ ఎ ఫిక్షన్ మూవీ. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో మూవీ మొత్తం చూస్తే కానీ ఇంకా మంచిగా అర్థం కావదు. నేనైతే లాస్ట్ చూసిన మూవీ వచ్చేసి హనుమాన్ మూవీ. మా బాబాయ్ వాళ్ళ ఊర్లో చూశాను అనమాట. చాలా బాగుంది. సో ఇక్కడ మా నాన్న, మా అన్నయ్య వాళ్ళ కొలీగ్స్తో డిస్కస్ చేసుకుంటున్నారు. సో ఇంకా మన షోకి టైం అయిపోయింది. టికెట్స్ చూసేసి ఇంకా మనల్ని ఒక్కొక్కరిని పంపించేస్తారనమాట. సో ఏమైనా అర్థమవుతుందా మీకు ట్రైలర్ చూసి? మా వాళ్ళకి కూడా ఏం అర్థం కాలేదు. సో గ్లాసెస్ వచ్చాయి, చూద్దాం. బేదవి ఈ గ్లాసెస్ ఆల్రెడీ గ్లాసెస్ ఉన్న వాళ్ళు ఎలా పెట్టుకోవాలి? ఇప్పుడు మనం అలాగే పెట్టుకోవాలి. సో యాక్చువల్గా మా అన్నయ్య టికెట్ బుకింగ్ అయితే చేశారు. బట్ అందరినీ ఇలా స్కాటర్గా చేశారు అనమాట. కపుల్స్ కూర్చుంటారని. బట్ అది అలాగే వచ్చింది. సో ఫస్ట్ మేమైతే అందరం ఒక దగ్గరే కూర్చొని అందరం సెల్ఫీస్ అయితే తీసుకున్నాము. ఇదండి గ్లాస్. ఈ గ్లాస్ పెట్టుకుంటే మనకి 3D పిక్చర్ కనిపిస్తుంది. అంటే మొత్తం మన కళ్ళ ముందే రియల్గా జరుగుతున్న ఫీల్ వస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఇది ఎలా వర్క్ అవుతుందంటే, యాక్చువల్గా 3D మూవీస్లో 2 డిఫరెంట్ పిక్చర్స్ ఉంటాయి. అవి మనకి స్క్రీన్ మీద వేస్తారు. ఇఫ్ మనకి కెమెరాలో బ్లర్గా కనిపిస్తుంది చూడండి, 2 డిఫరెంట్ వేస్లో. సో ఈ కొంత సర్టన్ డిస్టెన్స్తో మనకి పర్ఫెక్షన్ ఆఫ్ డెప్త్ తోటి మనకి చూపిస్తారనమాట స్క్రీన్ మీద. సో వితౌట్ దీస్ 3D గ్లాసెస్ అవి మనకి సరిగా కనపడదు, బ్లర్రీగా అన్క్లియర్గా ఉంటాయి. సో అందుకే మనం ఈ 3D గ్లాసెస్ పెట్టుకుంటే మనకి పర్సెప్షన్ దగ్గరగా ఉన్న ఫీల్ వస్తుంది అనమాట. ఐ థింక్ ఆల్రెడీ చాలామంది కల్కి మూవీ చూసుంటారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే మూవీ చూసిన తర్వాత ఎండ్లో రివ్యూ ఇస్తాను. సో యాక్చువల్గా ప్రతి ఒక్కరు మూవీ ట్రైలర్ పడేంత వరకు సెల్ ఫోన్ అలా పట్టుకొని ట్రైలర్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా. సో అలానే మేము కూడా వెయిట్ చేస్తున్నాము. అప్పుడు వచ్చిందనమాట ఈ డైలాగ్. ఒకసారి వినండి, చాలా గూస్ బంప్స్ వస్తాయి. ప్రపంచమంతా చీకటైనప్పుడు నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగములు కలిగి ఎంత శక్తివంతుడంటే నా పుట్టుకనే ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భకుడికి కాపలా కాయాలి. ఆకాశంలో సూర్యుడు లేనప్పుడు, వాయువంతా విషం నిండినప్పుడు, గంగలో చివరి చుక్క ఎండిపోయినప్పుడు, ఈ మణి మళ్ళీ నీ దగ్గరికి చేరిన రోజు, అదే సమయం. అంతవరకు సినిమా థియేటర్లో దీనికోసం వెయిట్ చేసి స్టేటస్లు, ఇన్స్టా స్టోరీలు, స్నాప్ స్టోరీలు పెట్టుకోవడానికి దీనికోసం కూర్చుంటాం అనమాట. ఆ సమయం వచ్చింది. సో ఇప్పుడు ఇంటర్వెల్ అనమాట. మూవీ మొత్తం చూపించలేను కదా, సో అందుకు. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా థియేటర్లో మాకు తెలిసిన వాళ్ళు కూడా కలిసారనమాట.
సో తమిళ్ స్టేట్లో ఉండి తెలుగు మూవీస్ చూడడానికి తెలుగు వాళ్ళు వస్తారు కదా. సో అలా మేమందరం ఇక్కడ తెలిసిన వాళ్ళందరం పరిచయం అయ్యాము. అండ్ మా వెనుక ముందు అందరూ తెలుగు వాళ్ళు, ఆబ్వియస్లీ తెలుగు మూవీస్కి మోస్ట్లీ వాళ్ళే వస్తారు కదా. అండ్ మాకు ఇప్పుడైతే టైం దొరికింది. మేము అందరం స్కాటర్ అయిపోయామన్నమాట ఈ ఫస్ట్ హాఫ్లో. ఇంకా అందరం ఒక దగ్గరికి వచ్చేసి ఒకళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఒకళ్ళు చెప్పుకొని వచ్చామన్నమాట. ఇప్పుడైతే మేము ఏమన్నా స్నాక్స్లా తెచ్చుకుందామని వెళ్తున్నాము. నేను, మా అన్నయ్య, వదిన వెళ్తున్నాము. సో మేమైతే ఒకటి ఆర్డర్ ఇచ్చాము. స్వీట్ కార్న్ ఒకటి ఆర్డర్ ఇచ్చింది మా పిన్ని. అండ్ పాప్కార్న్స్ అవి మా అన్నయ్య తీసుకోవడానికి వెళ్ళారు. స్వీట్ కార్న్ ఒక కప్పు 60 రూపీస్ అట. సో అదొకటి ఇచ్చాము. అండ్ మిగిలినవి ఎప్పుడైనా ఒకసారే కాబట్టి ఈరోజు ఖర్చు పెడదామని డిసైడ్ అయిపోయాము అనమాట. సో యాక్చువల్గా నేను మూవీ థియేటర్స్కి చాలా తక్కువ అనమాట, అలవాటు లేదు పెద్దగా మూవీస్. బట్ ఇప్పుడే మన పాప్కార్న్స్ కూడా వచ్చాయి. వావ్! సో ఒక్కో పాప్కార్న్ డబ్బా 120 రూపీస్ అంట. సో 2 పాప్కార్న్స్ అండ్ 2 స్వీట్ కార్న్స్. మా అన్న ఇంకోటి తెచ్చుకోవడానికి వెళ్ళిపోయారు. ఒకటి నచ్చి, టేస్ట్ నచ్చి. సో బాగానే ఉందన్నమాట. బట్ ప్రైసెస్ కొంచెం హెవీగానే ఉంటాయి ఏ థియేటర్లో అయినా కానీ. సో తప్పదు, మరి స్నాక్ కావాలి కాబట్టి. ఇంకా మన మూవీ టైం అయిపోయింది, ఇంకా మనం వెళ్ళిపోదాం. సో షేరింగ్ ఈస్ కేరింగ్ కాబట్టి మేమందరం షేర్ చేసుకుంటూ తింటున్నాం. యాక్చువల్గా మా బాబాయి, నాన్నకి ఇలాంటివి పడవ అనమాట. సో వాళ్ళది వేరే. ఇంకా మా వారికి, పిల్ల బ్యాచ్ వారికి మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి మా ముగ్గురికే ఇది. అండ్ ఇంకా మూవీ గురించి చెప్పాలంటే నాగ్ అశ్విన్ రిటర్న్ అండ్ డైరెక్షన్లో ఈ మూవీ తీశారు. ఆల్మోస్ట్ 600 crores బడ్జెట్ పెట్టి మూవీ తీశారంట. ఎడిటింగ్ అది సూపర్ ఉంది. సేమ్ హాలీవుడ్ అండ్ బాలీవుడ్ ఫీల్ వచ్చింది అనమాట నాకైతే. గ్రాఫిక్స్ కానివ్వండి ఇదంతా బాగుంది. అండ్ ప్రభాస్ గారి యాక్షన్ అండ్ ఐ రియలీ లైక్ దట్ బుజ్జి వాయిస్. సో మొత్తం ఆల్మోస్ట్ ఒక వేరే వరల్డ్లోకి తీసుకెళ్లారు మూవీని. చూస్తేనే అదొక వరల్డ్లో ఉందన్నమాట. అందులో టెక్నాలజీ బాగా యూస్ చేశారు. ఐ లైక్ దట్ బుజ్జి రోబోట్. ఇంకా పాయింట్స్, కాంప్లెక్స్, కాయిన్స్ భలే ఉంది టర్మ్స్ అయితే మాత్రం. బట్ సో ఇందులో చాలామంది పెద్ద పెద్ద ఫేమస్ యాక్టర్స్ కూడా ఉన్నారు. ప్రభాస్ గారు ఉన్నారు. అండ్ బ్రహ్మానందం గారి కామెడీ అండ్ అశ్వత్థామ ప్లే రోల్ బాగా చేశారనమాట. చాలా బాగుంది అశ్వత్థామ. సో కరెక్ట్ గా అమితాబ్ బచ్చన్ గారు ఫిట్ అయ్యారనమాట ఆ రోల్ కి. సో నాకైతే కొంచెం సిమిలర్ గా యశోద, ఆదిపురుష్ అలా మూవీస్ అనిపించింది. బట్ దానికన్నా ఇది వేరే లెవెల్ డిఫరెంట్. కానీ థీమ్ అయితే బాగుంది. తొందరగా గ్రాస్ప్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఇంకా థ్రిల్లింగ్ విషయానికి వస్తే 3Dలో నుంచి చూస్తుంటే ఒక్కొక్కసారి ఆ సింహం వచ్చి పడ్డాం, పులి వచ్చి పడ్డాం అండ్ ఇంకా రాళ్ళు వచ్చి మీద పడ్డాం. అమ్మ బాబాయ్ భలే థ్రిల్ ఉందన్నమాట. సో మూవీ చెప్పినట్లుగానే ఫిక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ అన్నమాట. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని థ్రిల్ అయితే ఉంది. సో యాక్చువల్గా సింపుల్గా కొంచెం క్లూ ఇవ్వాలంటే కొంచెం మన మహాభారతం ఉంది కదా, అర్జునుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, ఇవన్నీ కొంచెం ఐడియా ఉంటే మనం ఈజీగా కొంచెం గ్రాస్ప్ చేయొచ్చు ఈ మూవీని. సింపుల్గా మహాభారతంలోని అశ్వత్థామ గురించి చెప్పాలంటే ఆయన మహాశివ భక్తుడు అనమాట. పుట్టుకతోనే ఆయనకి నుదుటి మీద ఒక మణితో పుట్టుతారు. అర్జున్తో సమానంగా విలువిద్యలు అన్ని బాగా నేర్చుకున్నారనమాట. చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. బట్ ఈయన మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు ఉన్నారనమాట. సో ఏదైతేనేం చివరికి ఈయన కృష్ణుడి చేత ఒక శాపం తీసుకున్నాడు అనమాట. దాని గురించి మనకి మూవీ స్టార్టింగ్లో చెప్పారు. అది కనుక అర్థమైతే నెక్స్ట్ నుంచి కొంచెం ఈజీగానే అర్థమవుతుంది. అండ్ ఇంకా ఫైటింగ్స్ అన్నీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ బాగున్నాయి. బట్ 3 hours ఉన్న మూవీ నాకు ఇటునే అయిపోయింది అనిపించింది అనమాట మూవీ థియేటర్లో చూస్తుంటే. మేబీ పార్ట్ 2 కోసం చూస్తున్నట్టున్నారు. ఐ థింక్ నాకు ఎండ్ అయిపోయినట్టు అనిపించలేదు అనమాట. ఐ థింక్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలేమో. చాలా మందికి సరిగా అర్థం కాలేదని నేను ఫీడ్బ్యాక్ విన్నాను అనమాట సినిమా థియేటర్. అందుకే మన ఇతిహాసాలని మర్చిపోకూడదు అనమాట. రామాయణం, మహాభారతం. ఇంకా 200 రూపీస్ కి న్యాయం అయితే నేనైతే చేశాను, బాగా చూసాను. ఇంకా 3D గ్లాసులు అంటారా, అవి ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి, కొంచెం ఐ సెట్స్ బాగా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సినిమాని కొద్దిగా ఫీల్ అవ్వలేకపోతారనమాట.
కొంచెం మా నాన్నగారు కూడా అలాగే ఫీల్ అయ్యారు. సో, నేనైతే స్పెట్స్ మీద ఆ గ్లాస్ స్పెట్స్ పెట్టాననమాట. ఫిట్ అయిపోయినాయి. బాగా చూసాను. సో, ఇంకా కింద వస్తూ సూపర్ మార్కెట్‌లో జస్ట్ అలా గ్లాన్స్‌గా చూసేసొచ్చేసి ఒక చిన్న గ్రూప్ ఫోటో దిగేసి ఇంటికెళ్ళిపోయాం. అంతే ఈ వీడియో. థాంక్ యూ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. అండ్ మరో నెక్స్ట్ వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. అంతే ఈ వీడియో. థాంక్ యూ. బాయ్.